ఇక అభిజిత్ దీప్కే మోదీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రధాని పదవి నుంచి మోదీ తప్పుకుని ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి అని చెప్పి కూడా ఎద్దేవా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ ఉన్నారు. సార్, ఒక సెటైరిక్ గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ, ఆ తర్వాత ఆన్లైన్ ఉద్యమంగా చూసాం, తర్వాత ఆఫ్లైన్ కి వచ్చింది, ఒక ప్రభావం చూపించింది, కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్నే మార్చేస్తామంటూ ఉన్నారు సార్. ప్రభుత్వాన్ని మార్చేస్తామో మారుతుందా లేదా అనేది ప్రజల చేతిలో ఉంటుంది. మీకు అయితే అన్న కాంటెక్స్ట్ ఏంటి, అది పొలిటికల్ స్టేట్మెంట్ లాగా కనిపించవచ్చు, కానీ దానికి ఇఫ్ అన్నారు, విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలి, నిలిపివేయకపోతే అన్నారు. సో నిలిపివేస్తే కూడా మారుస్తామనలేదు. అంటే ఒక అపోజిషన్ లీడరు మాకు ఈ ప్రభుత్వం అంటే నచ్చదు, ప్రభుత్వాన్ని మార్చేస్తాం అనడం వేరు. ఒక మూమెంట్ కు లీడ్ చేస్తున్న వ్యక్తి మా పైన వేధింపులు ఆపకపోతే మేము ప్రభుత్వాన్ని మారుస్తాం అనడం వేరు. రెండు స్టేట్మెంట్లను మనము విడగొట్టి చూస్తే కలవది. మీకు ముందు ఏ కండిషన్ లో అన్నారో అన్నది లేకుండా ఓన్లీ ప్రభుత్వాన్ని మార్చేస్తామంటే అదేంటి, వీరేమి ప్రతిపక్ష పార్టీ అవతారం ఎత్తారా, వీళ్ళకి ఏం సంబంధం, వీళ్ళే రాజకీయ పార్టీ కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. బట్ ఏ ఉద్యమంలోనైనా ఇలాంటి అంశాలు అనివార్యంగా వస్తాయి. రైతు ఉద్యమంలో మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని అనడము సహజం. మీరు ఎనీ మూమెంట్కి వెళ్ళండి, సో ఖబర్దార్ నినాదాలు ఇస్తుంటారు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కమ్యూనికేషన్. సో కానీ అల్టిమేట్ గా ఈ యువజన ఉద్యమము రాజకీయాల్ని మార్చేస్తాయా, ఎన్నికల్ని మారుస్తాయా అంటే టూ ఎర్లీ టు సే. ఎందుకంటే బీజేపీకి ఉన్న కెపాసిటీ, నరేంద్ర మోడీకి ఉన్న కెపాసిటీని మనం తక్కువ అంచనా వేయలేం. మీకు 2024లో 240 సీట్లకు పడిపోయి ఇక బీజేపీ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది అని అనుకున్న సమయంలో మీకు వరుస పెట్టి హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం ఇలా వరుస పెట్టి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు కదా. అందువల్ల మీకు బీజేపీస్ కెపాసిటీ, మోడీస్ కెపాసిటీ టు రివైవ్ అనేది మామూలు కెపాసిటీ కాదు. అందువల్ల మీకు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 2015 బీహార్ ఎలక్షన్స్ లోనే బీజేపీ ఓడిపోయింది. అప్పుడు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు పార్టీకి ఒక లేఖ కూడా రాశారు, మీకు దీనికి అకౌంటబిలిటీ ఎవరు ఉండాలి, ఇలా బీజేపీ ఓడిపోయింది అని. తర్వాత మీకు 11 ఏళ్ల పాటు అధికారంలో గెలుస్తూనే ఉన్నారు కదా. ఈవెన్ టుడే నరేంద్ర మోడీ ఏ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ టుడే 12 ఏళ్ల తర్వాత కూడా మీకు ఏ సర్వేలైనా చూడండి, మూడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే సర్వే కావచ్చు, ఇతర సర్వేలు చూడండి, మీకు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉండాలి అనుకుంటే మోర్ దెన్ 50% నరేంద్ర మోడీ పేరు చెప్తున్నారు. మీకు ఒక 3-4% మోడీ తగ్గచ్చు, 5-6% రాహుల్ గాంధీది పెరగవచ్చు, కానీ డైరెక్షన్ ఆఫ్ ద పీపుల్స్ మోడీలో మాత్రం తేడా లేదు. అది కూడా మోడీకి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ కూడా ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మీకు ఏకోన్ముఖంగా బీజేపీని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ లేదు. బీజేపీ కెపాసిటీ టు మెండ్ ప్రతిపక్ష పార్టీల్ని చీల్చడంలో, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూల్చడంలో, ప్రతిపక్షాలను నిలువున ముక్కలు చేయడంలో బీజేపీకి ఉన్న కెపాసిటీ, దానికి ఉన్న అసలు అన్అబాష్డ్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఎలాంటి శేషభిషలు లేకుండా ప్రభుత్వ పార్టీలు ఎలా చీలుస్తున్నారో మనం చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి పార్టీల్ని ఎలా ఏకిపారేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ దీంతో పాటు నరేటివ్ని కూడా ఎలా తనకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు. మీకు డిమానిటైజేషన్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. డిమానిటైజేషన్ ఇస్ ఎ పాలసీ డిజాస్టర్, పాలసీ బ్లండర్. మీకు ఇంతవరకు ఒక్క నయా పైసా బ్లాక్ మనీ కూడా పట్టుకున్నామని ప్రభుత్వమే చెప్పలేదు, వేరే వాళ్ళు పక్కకు పెట్టాలి. ఇంకో మేము డిమానిటైజేషన్ ద్వారా ఇంకో ఈ బ్లాక్ మనీ గుర్తించాం, ఇంకో ఈ బ్లాక్ మనీ హోల్డర్ను గుర్తించామని ఇప్పటివరకు చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు. మీకు పైగా బ్లాక్ మనీ మొత్తం వైట్ అయిపోయింది. ఒక రకంగా డిమానిటైజేషన్ బ్లాక్ మనీ ఉన్న వారికి వరంగా మారింది. అది వ్యూహాత్మకంగానే అలాగే డిజైన్ చేశారా,
లేదా దాని రిజల్ట్ అలా వచ్చిందా అనే డిబేట్ ఉండొచ్చు, కానీ రియాలిటీ ఏంటి, బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి డిమానిటైజేషన్ ఉపయోగపడింది. మీకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చేసిన అఫిడవిట్ లో 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్ లోకి రాదు, అది నల్లధనం కదా అన్నారు. కానీ రాంది ఎంత, కేవలం 10,000 కోట్లే. అంటే మొత్తం 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారు. ఇది ఇంత ఓపెన్ గా జరిగిన డిమానిటైజేషన్ నష్టపోయిందా బీజేపీ? ఏమాత్రం నష్టపోలేదు. పైగా డిమానిటైజేషన్ వల్ల మీకు కంప్లీట్ అగ్రికల్చర్ ఎకానమీ, స్మాల్ స్కేల్ సెక్టారు, మీకు పెట్టి ట్రేడ్, క్యాష్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అన్ని దెబ్బతిని ఇప్పటి వరకు కోలుకోలేదు. ఈవెన్ టుడే కూడా మీకు ఎకానమీ 6-7% మధ్యలోనే కొట్టుకుంటోంది. ఒకప్పుడు మీకు 2014 కన్నా ముందు వరస్ట్ సినారియాలకు కూడా 8% గ్రోత్ రేట్ ఉండే. మీకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? డిమానిటైజేషన్ దెబ్బకు ఇండియన్ ఎకానమీ ఈనాటికి బయటపడలేదు. ఆ దెబ్బకు అయినా కూడా డిమానిటైజేషన్ వల్ల ప్రభుత్వం నష్టపోయిందా? డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఎందుకు? డిమానిటైజేషన్ అనేది పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ సంపన్నుల సంగతి తేలుస్తున్నాడు అనే నరేటివ్ బీజేపీ బిల్లు చేయగలిగింది, ప్రజల్ని నమ్మించగలిగింది. అందువల్ల పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో, ప్రాపగండాలో మీకు పోస్ట్ ట్రూత్ యుగం, సత్యానంతర ప్రపంచం ఇది. అంటే ఏది వాస్తవంతో సంబంధం లేదు, ఏది నువ్వు ఏం చేస్తావు అన్నదంతో సంబంధం లేదు, నువ్వు జనాల్ని ఎలా నమ్మిస్తావు అన్నదే క్రైటీరియా అవుతుంది. అందులో నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీకి ఉన్న కెపబిలిటీ ముందు ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ పడలేదు. ఆ పార్టీకి ఉన్న కెపాసిటీ ముందు మీరు ఇవాళ కూడా చూడండి, ఇంత క్రైసిస్ వచ్చి 1 రోజులు పైగా ఏమీ మాట్లాడలేదని మోడీ పైన విమర్శలు వచ్చాక, మోడీ ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న యుద్ధం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మీకు అర్ధరాత్రి వీడియో మై డియర్ ఫ్రెండ్స్ అనుకుంటూ మొదలైతే వర్టికల్ వీడియోలు, నిన్న కూడా ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్స్టాగ్రామ్ వీడియోలు, రీల్స్ చేయడం మామూలుగా చేయడం లేదు. సో మీకు అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు అది చూసే కదా ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ బాధ్యత ఇంకెవరికన్నా అప్పచెప్పి టోటల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే అని దీప్కే లాంటి వాళ్ళే ఎద్దేవా చేస్తానికి కారణం ఏంటి? చాలా ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా దాన్ని కౌంటర్ చేసేటువంటి పని నరేంద్ర మోడీ చేస్తున్నారు. సో అందువల్ల బీజేపీ కెపాసిటీ, మీకు ఎమోషనల్ ఇష్యూస్ వాడడంలో మీకు సమయానికి ఏ పుల్వామాలు వస్తాయా, ఏ బాలాకోట్లు వస్తాయా, ఏ పహల్గామ్లు వస్తాయా, ఏ సింధూర్లు వస్తాయా, ఏ రామ్ టెంపుల్ లాంటి ఇంకేదైనా ఇష్యూ వస్తుందా, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందా, ఇలా ఎమోషనల్ ఇష్యూస్ ముందు పెట్టడంలో కూడా బీజేపీ కెపాసిటీ అంతా ఇంత కాదు. ఇన్ని రకాల కెపాసిటీ ఉన్న పార్టీని ఒక ఈ ఇష్యూతోనే ఎన్నికల్లో ఓడిస్తాము అనేది మనం ఇప్పటికిప్పుడు నిర్ధారించలేము. రైతు ఉద్యమం అంత బలంగా జరిగింది, పెద్ద ఎత్తున ఏడాది పాటు జరిగింది, కానీ ఆ ఉద్యమాన్ని కూడా తట్టుకొని ఎన్నికల్లో గెలిచారు కదా. అందువల్ల ఇట్ ఇస్ వేర్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్, ఎన్నికల్లో దించేస్తాం అనేది క్లెయిమే తప్ప యాజ్ ఆఫ్ నౌ మనం టూ ఎర్లీ టు మేక్ ఎనీ వ్యాలిడ్ ప్రిడిక్షన్. అయితే రాజకీయాల్లో మాత్రం ఒకటి ఎవరు శాశ్వతం కాదు. అసలు అత్యంత శక్తివంతమైన నాయకులు కూడా ప్రజాస్వామ్య ప్రచండ పవనాల ముందు కొట్టుకపోయిన ఉదాహరణ మనకు భారత ప్రజాస్వామ్యంలో ఉంది. దానికి ఉదాహరణ ఎమర్జెన్సీ అనంతర ఎన్నికలు 1977. మీకు ఇందిరాగాంధీని ఎవరు ఓడించగలుగుతారు? ఇందిరాగాంధీ శక్తి ముందు ఎవరు నిలబడతారు? అసలు ఏ రాజకీయ పార్టీ అయినా అసలు ఉందా అనుకున్న సమయంలో మీకు జనతా పార్టీ గెలిచింది. అసలు 83లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎవరెదురున్నారు? ప్రతిపక్షాలు అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలోనే లేదనుకున్న సమయంలో ఎన్టీ రామారావు ప్రభంజనం 8 నెలల్లో ప్రభుత్వాన్ని మార్చింది. డిఎంకేలు, ఏడీఎంకేలు తప్ప అసలు అక్కడ పోటీ ఎవరున్నారు? డిఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏడీఎంకే ఇప్పటికీ అపోజిషన్ లో బీజేపీతో కలిసి ఫార్మిడబుల్ గా ఉందనుకున్నప్పుడు విజయ్ వచ్చి సునామీ లాగా ఇద్దరిని తుడిచేసి ఎన్నికల్లో గెలిచిన వైనం చూసాం. అందువల్ల డెమోక్రసీ అట్ ద కెపాసిటీ టు త్రో సర్ప్రైజింగ్ వర్డిక్ట్స్ కదా.